అంటే పాలిటిక్స్ అనేవి ఉన్నాయి. పాలిటిక్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు గాంధీలు, నెహ్రూలు కానీ, లేకపోతే చంద్రరాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, ఇటువంటి వాళ్ళ పేర్లన్నీ విని మనం పుట్టి పెరిగిన వాళ్ళం మేమంతా. సో వాళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడు వస్తున్న వాళ్ళు త్యాగాలు కాదు, ఇప్పుడు మాకేంటి, తర్వాత మా పిల్లలకేంటి, వాళ్ళ పిల్లలకేంటి అని ఆలోచించడం, వాళ్ళ గురించి తినేద్దామని ఆలోచించే వాళ్ళు తప్పిస్తే నాయకులుగా రావట్లేదు. సో ఎప్పుడు కూడా మధ్యలో ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఫెంటాస్టిక్. ఆయన వచ్చినప్పుడు మాత్రం మంచి మంచి వాళ్ళని ఎతికి, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎతికి మంచి వాళ్ళని, పెద్ద మనుషులందరినీ పట్టుకొచ్చి చేశారు. అన్ఫార్చునేట్గా ఆయన పోయినాక వాళ్ళు కూడా కరప్ట్ అయిపోయారు. మెజారిటీ ఆఫ్ దెమ్ కరప్ట్ అయిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు, వదిలేసి నాకు వద్దు రాజకీయాలు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంకా కరప్ట్ అయ్యారు, వాళ్ళ పిల్లలు మళ్ళీ దాంట్లోకి రావటం ఇదంతా జరిగిపోయింది. సో బేసిక్గా కరప్షన్ అనేది చాలా విపరీతంగా ఏ పార్టీ అని సంబంధం లేకుండా అన్ని పార్టీల్లోనూ వెళ్ళిపోయింది. ప్లస్ వారసత్వ రాజకీయాలు కూడా ఎక్కువైపోయినాయి. అంటే బిజినెస్ అయిపోయింది. ఇట్స్ నాట్ ఎనీమోర్ ప్రజలకి సేవ చేద్దామనే ఫీలింగ్ ఉండే రాజకీయం లేదు అసలు. ప్రజల్ని ఎలా దోచుకుందాం అనేది రాజకీయం అయిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు వస్తారు. మధ్యలో చిరంజీవి గారు వచ్చారు, కొత్త రాజకీయం వస్తుంది అనుకున్నాం. దెన్ ఏమైందో తెలియదు, చూసాం కదా. అప్పుడు అఫ్కోర్స్ నేను ముందే చెప్పాను, నేను చెప్పింది జరిగింది, అది వేరే సంగతి అనుకోండి. ఆయన ఎలక్షన్లోకి రాగానే చెప్పాను, నేను మీడియాలో చెప్పాను, బయట కూడా చెప్పాను. ఈయన పనికిరాడు అంటే, పనికిరాడు అంటే ఎవరు పనికిరాని వాళ్ళు కదా, అందరూ పనికి వస్తారు రాజకీయానికి. బట్ ఏమవుతుందంటే నువ్వుగా ఉన్న రోజున ఎప్పుడైనా రాజకీయానికి పనికి వస్తావు. నువ్వు ఎవరో చెప్పిన కనుసన్నల్లో నడిచే మనిషి ఎప్పుడు రాజకీయానికి పనికిరాడు. తన డెసిషను, తన ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే ఆయన ఆలోచించేవాడు, ఆయన చేసేవాడు. తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, తప్పులు కొన్ని చేసి ఉండొచ్చు, ఒప్పులు కొన్ని చేసి ఉండొచ్చు. బట్ ఒక రాష్ట్రానికి తను నమ్ముకున్న ఆశయానికి పనిచేసే నాయకుడు కావాలి. అది ఎన్టీ రామారావు గారు చూపించాడు అట్లా. సో అట్లాంటి నాయకుడు కావాలి అనుకున్నప్పుడు మనకు రాలేదు. సో ఇప్పుడు ఎవరు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరితో కనపడతలా. సరే, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ని తరిమేద్దాం అన్నాడు. సరే, తరిమేద్దాం అనుకుంటామంటే ఇప్పుడు చూస్తా అంటే ఏ పార్టీలోనూ కాంగ్రెస్ లేని కాంగ్రెస్ మనుషులు లేని పార్టీ లేదు. అంటే నిన్నటిదాకా మంత్రి పదవి అనుభవించిన వాళ్ళంతా వాళ్ళు వేరే పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ని తరిమేద్దాం అంటే వీళ్ళకి ఓటేస్తే మళ్ళీ కాంగ్రెస్ ఓటేసినట్టే కదా. అంటే నువ్వు కాంగ్రెస్ని తరిమేస్తున్నావా, కరప్షన్ తరిమేస్తున్నావా, లేకపోతే కాంగ్రెస్లో వ్యక్తుల్ని తరిమేస్తున్నావా, ఆ వ్యక్తులు పార్టీ మారిస్తే వాళ్ళకి మళ్ళీ ఓటేస్తావా? అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడ మనం నిర్దేశించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది చాలా దరిద్రమైన పొజిషన్లో ఉన్నాం, పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం. ఎందుకంటే చాలా సెన్సిటివ్ టైం ఇది. రెండుగా విభజించబడ్డాయి. రెండు రాష్ట్రాలు డెవలప్మెంట్ అవ్వాల్సిన టైము. రెండు రాష్ట్రాలు ఎప్పుడు డెవలప్ అవ్వాలంటే మంచి నాయకులు ఉంటే తప్ప డెవలప్ అవ్వలేం. ఇంతమంది స్వార్థపరులు నిన్న ఎలక్షన్ అనౌన్స్ చేసేదాకా ఒక పార్టీలో ఉండి, ఎలక్షన్ అనౌన్స్ చేసినాక వేరే పార్టీలోకి వచ్చి ఆ పాత పార్టీని తిట్టుకుంటా, వీళ్ళని తిట్టిన వాళ్ళతో వీళ్ళంతా కలిస్తే కుమ్ముక్కే దేశాన్ని తినేద్దాన్ని. కాకపోతే వీళ్ళు ఎందుకు కలుస్తున్నారు, ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఐ డోంట్ నో. ఇటువంటి వాళ్ళకి ఓట్లు వేసి మనం ఏం చేస్తాం? మంచి వాళ్ళని ఎత్తుక్కుని ఓటేద్దామంటే అక్కడ దొరుకుతారా అనేది ఒక డౌట్ నాకు. ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళకి వేసుకుందాం అంటే మళ్ళీ కాంప్రమైజే. ఇప్పుడు జీవితం అంతా కాంప్రమైజ్. ఇప్పుడు ఇక్కడ జీవితం కాదు, మొగుడు పెళ్ళాలు కాంప్రమైజ్ అయ్యి చేసుకోవటం అంటే కాపురం అనుకుంటాం. ఇదేంటంటే మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. రాజకీయంలో ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం కాంప్రమైజ్ అయితే ఆ జనరేషన్ నష్టపోయేది. ఆ జనరేషన్ ప్రాబ్లమ్ మనం పెద్ద నష్టం ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ జనరేషన్కి భయంకరమైన లాస్ ఉంటుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఓటుకి రూపాయికి నోటుకో లేకపోతే సారాకో అమ్ముడుపోయే పరిస్థితి కూడా ఉంది. లిక్కర్కి అమ్ముడుపోతున్నారు. ఇవన్నీ మనం మానేసిన రోజునే బాగుపడతాం. అది అవుతారా అవరా అనేది నాకు తెలియదు, కానీ అవటానికి ప్రయత్నం చేయాలి. బట్ ఈ కరప్టెడ్ లీడర్స్ అందరినీ, పైగా ఈ రౌడీ రాజకీయాలు, మొన్న ఎప్పుడో ఏదో ఆర్టికల్ చూసా, నెట్లోని చూసా, పేపర్లో కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్, లీడర్స్ కాదు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పబ్లిక్, వాళ్ళందరూ క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు. క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు అసలు ఎట్లా కంటెస్ట్ చేస్తున్నారు? వాళ్ళని కంటెస్ట్ చేయనివ్వకుండా ఉంటే ఎంత బాగుంటుంది.
అనేది నా ఉద్దేశం. వాళ్ళు నేను సినిమా ప్రతిఘటన తీశానంటే కూడా అదే చెప్పే దాంట్లో క్రిమినల్ రికార్డు ఉన్న నామినేషన్ కూడా వేయనివ్వద్దు అనేది నా పాయింట్. అది ప్రజలు కనువిప్పు కలగాలి. సో అట్లాగే పార్టీలు మారే వాళ్ళకు కూడా ఓట్లు వేయనివ్వకూడదు, నామినేషన్ కూడా వేయనివ్వకూడదు. ఆ రోజు వచ్చిన రోజున దేశం బాగుపడుతుందని నేను నమ్ముతున్నా. అది రావాలని నేను కోరుకుంటున్నాను.